రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. అన్న ఇప్పుడు మామూలుగా మనము ఇప్పుడు ఇన్ని బోర్లు వేసినాం కదా. నీ సర్వీస్ ఒక 15-20 ఇయర్స్ ఉంది కదా. ఈ 15-20 సంవత్సరాలల్లో అన్ని బోర్ల దగ్గర మనము మామూలుగా ఫెయిల్ అయిన బోర్ల కాడికి మనల్ని పిలుస్తారు కదా. ఫెయిల్ అయిన బోర్లు అన్నీ తెల్లగా దుమ్ము వస్తుంది. దుమ్ము రేగింది అంటాం చూసినావా? ఆ దుమ్ము రేగింది తెల్లగా మనం ముగ్గేసుకునేందుకు అక్కర వస్తుంది. ఊళ్ళే మన ఇంట్లో పొందటం ముగ్గేసుకునేందుకు అక్కర వస్తుంది. మరి ఇది ఎందుకు పచ్చగా ఉంది? ఇది మొత్తం నల్లగా ఉంది. ఇది ఏంది దీని కథ? మంచి క్వశ్చన్ అడిగావు అనిల్. రైతులారా అందరికీ నమస్తే. మరి కాకి రాయి, నల్లరాయి, బొంతరాయి ఉన్న దగ్గర నీళ్లు రావురాయి పాడాను అని చెప్పి రైతులు బాధపడుతుంటారు. ఎడబోరేసిన 30 ఫీట్లకు తగిలిన నల్లరాయి అది పోనే పోదు. ఒక మనంగా ఎన్నో బోర్లు వేసి అప్పుల పాలైనా ఉన్న భూమిని అమ్ముకున్నా అని రైతులు అంటుంటారు. ఇది మీకు అనుభవంలో ఉండే ఉంటుంది. అయితే ఈ మామూలుగా మీరు బోర్ వేసినప్పుడు ఈ అబ్బాయి అడిగినట్టుగా ఇది మొత్తం ముగ్గురు రాయి వస్తుంది. ఇది మొత్తం నల్లగా పాడైంది ఇక ఉంటుంది. ఈ నల్లరాయి ఎందుకు వచ్చిందంటే ఇది నల్లగా ఉంటుంది కాబట్టి నల్ల పౌడర్ అని వస్తుంది. నల్లరాయిని దంచితే గ్రైండర్ వేసి దంచినట్టే కాబట్టి బోర్ వేసినప్పుడు 6.5 బోర్ వేలు హై ప్రెషర్తో లోపల పోతుంటాయి కాబట్టి నల్ల మినరల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అందువల్ల నల్ల కలర్ వచ్చే అవకాశం ఉంటుంది.